ఔటర్ టోల్ గోల్మాల్ నెలకు 40 కోట్ల ఇన్కమ్ వస్తున్నట్లు గతంలో ఈగిల్ సంస్థ రిపోర్టు. దాని ఆధారంగానే 7,380 కోట్లకే ఐఆర్బీకి 30 ఏళ్ల లీజు. ఇప్పుడు ప్రతి నెల 60 కోట్లకు పైగా ఆదాయం. ఇంత మొత్తం ఎట్లా పెరిగిందని హెచ్ఎండి అధికారులు చర్చ. ఈగిల్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందా అని అనుమానాలు. అంటే చూడండి, రిపోర్ట్లు కూడా మేనేజ్ చేసి లీజ్కి ఇస్తుందంటే ఎంత ఘోరంగా ఉందంటే. ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఔటర్ పై టోల్ వసూలుతో నెలకు 40 కోట్ల ఆదాయం వస్తుంది. గతంలో ఈగిల్ సంస్థ రిపోర్ట్ ఇవ్వగా ఔటర్ లీజుకు తీసుకున్న ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థకు మాత్రం ఇప్పుడు నెలకు 60 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నది. దాంతో దీనిపై హెచ్ఎండిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఇంత ఆదాయం ఇప్పుడేలా పెరిగింది? ఈగిల్ సంస్థ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందా? ఆదాయాన్ని తక్కువ చేసి చూపించిందా? ఒకవేళ అప్పట్లోనే 60 కోట్ల దాకా ఆదాయం వచ్చి ఉంటే మిగిలిన 20 కోట్లు ఏమైనట్టు, ఎవరికి చేరినట్టు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 7,380 కోట్లకే 30 ఏళ్ల పాటు ఔటర్ను ఐఆర్బీ ఇన్ఫ్రాకు లీజ్కి ఇవ్వడంపై గతంలోనే విమర్శలు రాగా ఇప్పుడు ఔటర్ పై టోల్ ఆదాయం భారీగా పెరగడంతో టెండర్లపై మరోసారి చర్చ జరుగుతున్నది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఏ ఫ్యామిలీకి పోయినా ఏడికి పోయినా పైసలు అనేటువంటి ఐఆర్బీ ఇన్ఫ్రా సంబంధించి ఔటర్ టోల్ సంబంధించిన ఈ గోల్మాల్ అవుతుందో ఇదంతా కేటీఆర్ మెడకే చుట్టుకుంటుంది. వాస్తవంగా రాసి పెట్టుకోండి. అసలు ఆ ఐఆర్బీ అనే సంస్థకి ఇవ్వడమే తప్ప. ఐఆర్బీ సంస్థకి ఇమీడియట్ ఇవ్వగానే వాడు బాండ్లు కొనుక్కున్నాడు. 50 కోట్లు 20 కోట్లు బాండ్లు కొన్నాడు వాడు. ఈ విధంగా మొత్తం చేస్తున్నాం. ప్లస్ నేను ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని ఇంకా స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నాను. ఏంటంటే మీరు గతంలో ఈ టెండర్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఎందుకు దీనిపైన ఇంకా పూర్తిస్థాయి విచారణ వేగవంతం ఎందుకు చేయట్లేదు? దీనిపైన ఖచ్చితంగా పూర్తిస్థాయి విచారణ వేగవంతం కావాలి. ఇమీడియట్గా దానికి బాధ్యుడు కేటీఆర్, అరవింద్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. రైట్. పై వాళ్ళు నెంబర్లు పంపితే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్. ఔటర్ టోల్ గోల్మాల్ నెలకు 40 కోట్ల ఇన్కమ్ వస్తున్నట్లు గతంలో ఈగిల్ సంస్థ రిపోర్టు. దాని ఆధారంగానే 7,380 కోట్లకే ఐఆర్బీకి 30 ఏళ్ల లీజు. ఇప్పుడు ప్రతి నెల 60 కోట్లకు పైగా ఆదాయం. ఇంత మొత్తం ఎట్లా పెరిగిందని హెచ్ఎండి అధికారులు చర్చ. ఈగిల్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందా అని అనుమానాలు. అంటే చూడండి, రిపోర్ట్లు కూడా మేనేజ్ చేసి లీజ్కి ఇస్తుందంటే ఎంత ఘోరంగా ఉందంటే. ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఔటర్ పై టోల్ వసూలుతో నెలకు 40 కోట్ల ఆదాయం వస్తుంది. గతంలో ఈగిల్ సంస్థ రిపోర్ట్ ఇవ్వగా ఔటర్ లీజుకు తీసుకున్న ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థకు మాత్రం ఇప్పుడు నెలకు 60 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నది. దాంతో దీనిపై హెచ్ఎండిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఇంత ఆదాయం ఇప్పుడేలా పెరిగింది? ఈగిల్ సంస్థ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందా? ఆదాయాన్ని తక్కువ చేసి చూపించిందా? ఒకవేళ అప్పట్లోనే 60 కోట్ల దాకా ఆదాయం వచ్చి ఉంటే మిగిలిన 20 కోట్లు ఏమైనట్టు, ఎవరికి చేరినట్టు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 7,380 కోట్లకే 30 ఏళ్ల పాటు ఔటర్ను ఐఆర్బీ ఇన్ఫ్రాకు లీజ్కి ఇవ్వడంపై గతంలోనే విమర్శలు రాగా ఇప్పుడు ఔటర్ పై టోల్ ఆదాయం భారీగా పెరగడంతో టెండర్లపై మరోసారి చర్చ జరుగుతున్నది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఏ ఫ్యామిలీకి పోయినా ఏడికి పోయినా పైసలు అనేటువంటి ఐఆర్బీ ఇన్ఫ్రా సంబంధించి ఔటర్ టోల్ సంబంధించిన ఈ గోల్మాల్ అవుతుందో ఇదంతా కేటీఆర్ మెడకే చుట్టుకుంటుంది. వాస్తవంగా రాసి పెట్టుకోండి. అసలు ఆ ఐఆర్బీ అనే సంస్థకి ఇవ్వడమే తప్ప. ఐఆర్బీ సంస్థకి ఇమీడియట్ ఇవ్వగానే వాడు బాండ్లు కొనుక్కున్నాడు. 50 కోట్లు 20 కోట్లు బాండ్లు కొన్నాడు వాడు. ఈ విధంగా మొత్తం చేస్తున్నాం. ప్లస్ నేను ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని ఇంకా స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నాను. ఏంటంటే మీరు గతంలో ఈ టెండర్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఎందుకు దీనిపైన ఇంకా పూర్తిస్థాయి విచారణ వేగవంతం ఎందుకు చేయట్లేదు? దీనిపైన ఖచ్చితంగా పూర్తిస్థాయి విచారణ వేగవంతం కావాలి. ఇమీడియట్గా దానికి బాధ్యుడు కేటీఆర్, అరవింద్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. రైట్. పై వాళ్ళు నెంబర్లు పంపితే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్